హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ప్రాణసఖి' ఫోర్త్ పార్ట్. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది కామెంట్స్ కూడా ఇవ్వట్లేదు. మర్చిపోకుండా కామెంట్స్ ఇచ్చి లైక్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదాం. 'ప్రాణసఖి' ఫోర్త్ పార్ట్. పైనుంచి చూస్తున్నావుని ఇదేంటి తెలిసిన వాళ్ళ అమ్మాయి అని చెప్పాడు అని ఆలోచిస్తూ ఇతని పేరు రిషినా అని అనుకుంటూ రూమ్లోకి వచ్చేసరికి అక్కడ రిషి నిలబడి సీరియస్గా చూస్తూ ఉన్నాడు. రాత్రంతా లైట్లు వెలుతురులో సరిగా కనిపించలేదు, కానీ ఇప్పుడు రిషి అంతా క్లియర్గా కాకపోయినా రిషి మొహం కనిపించింది. రిషి సీరియస్గా ఉండటం చూసి బాబాయ్ రాత్రి నుంచి మాటలే కోపంగా ఉన్నాయి అనుకున్నా. ఫేస్ కూడా అలానే పెట్టుకొని ఉన్నాడా ఈయన? ఆయనకు అంతలా కోపం వచ్చే పని నేనేం చేశాను? నాకు గుర్తుకు వచ్చి చెప్పేదాకా ఆయన చెప్పడట. నేనేం చేయకుండా ఎలా గుర్తుకొస్తుంది? కనీసం ఈ మొహాన్ని ఎప్పుడైనా చూశానా అంటే అది లేదు. తెలియని మనిషికి నేనేం ద్రోహం చేశాను? నాకు గుర్తుకు రాదు. ఏం నన్ను వదలడు. ఏం చేయాలో ఏంటో అని అక్కడే నిలబడి ఉంది. కింద జరిగిందంత చూసావా అని రాత్రి నుంచి ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడో అలా అని అడిగాడు. బాల్కన్లోకి వచ్చాను. నీ మాటలు వినిపించాయి. అది కూడా నా తప్పేనా? నేనేం చెప్పానో అర్థమైంది కదా. నువ్వు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఇంట్లో పనిచేయటానికి వచ్చావంతే. అంతకన్నా ఎక్కువ ఏదైనా మాట్లాడావో అని సీరియస్గా చూశాడు. ఏంటండి ప్రతిదానికి అలా సీరియస్గా చూస్తారు? మీరు నా మెడలో తాళి కట్టారని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. నేను మీరు చెప్పినట్లే ఈ ఇంట్లో పనిచేయటానికి వచ్చినట్లే ఉంటాను. నేనే తప్పు చేయలేదని తెలుసుకొని మీరు చేసిన తప్పుకి మీరే కుమిలిపోయే రోజు వస్తుంది అని ఆమెని కూడా అంతే సీరియస్గా అన్నది. నువ్వు తప్పు చేయకుండానే మా ఇంటిల్లో పాది బాధపడుతున్నావా అని అవని మీదకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ కొడతాడో అని భయం వేసి వెనక్కి జరిగింది. ఛా, నీ మొహం చూస్తే చాలు ఇక్కడికిక్కడే చంపేయాలని అనిపిస్తుంది. రిషి అలా అంటుంటే అవనికి చాలా బాధ వేసింది. అంతగా తను ఏం చేసిందో అర్థమే కావటం లేదు. సుబ్బులు ఏమడిగినా తెలియదని చెప్పు. ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడేవంటేనా నా సంగతి ఇప్పటికే నీకు అర్థమైందనుకుంటా. నా బాడీ చూసుకుంటే చాలు మీరేంటో గుర్తుకు వస్తుందిలేండి. నేనేమీ సుబ్బమ్మతో ఏమీ మాట్లాడను. ముందు ఆ వేషం మార్చు, లేకపోతే పెళ్లి బట్టల్లో ఉన్న నిన్ను చూసి పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి వచ్చారనుకుంటారు. అవనికి కోపం వచ్చి అలా అంటే ఒక రాక్షసుడు పెళ్లి పీటల మీద నన్ను ఎత్తుకొచ్చాడని చెప్పటం నాకు వచ్చులే అని రిషిని పట్టించుకోకుండా రిషిని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి నా బట్టలు ఇస్తే నేను స్నానం చేస్తా అన్నది. రిషి లోపలికి వచ్చి కబోర్డ్లో ఉన్న లంగా ఓణీలు తీసి ఇంతకుముందు ఉన్న పని అమ్మాయివి అని అవని మొహం మీద విసిరేశాడు. అవని ఆ బట్టలు పట్టుకొని నీకు అసలు మనసు అనేదే లేదు. గుండెకు బదులు ఆ దేవుడు బండరాయి పెట్టాడు అనుకుంటా అని కోపంగా వెళ్ళింది. నా గుండెను బండరాయిగా మార్చిన నువ్వే కదా. నీ నోటితో నువ్వు చేసిన పని చెప్పేలా చేస్తాను. నేనెందుకు ఇలా మారానో అప్పుడు నీకే తెలుస్తుంది. ఉదయాన్నే ముకుందం లేచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కానిస్టేబుల్ చూసి ఏంటి మళ్ళీ వచ్చారు అని అడిగాడు. మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుదామని వచ్చాను సార్. మీ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా అని అడిగాడు. రాత్రే కదా కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడే ఏం తెలుస్తుంది? 2 రోజులు ఆగి రండి. అదేంటండి అలా అంటున్నారు? పెళ్లి జరుగుతుండగా వచ్చి బలవంతంగా తాళి కట్టి తీసుకువెళ్ళాడు. అతని ఫోటో కూడా ఇచ్చాను. ఇంకా తెలియలేదంటే ఎలా అండి అని అన్నాడు ముకుందం. ఇన్స్పెక్టర్ బయటకు వచ్చి ఏమైంది అన్నాడు. సార్ వాళ్ళ అమ్మాయి గురించి అడగటానికి వచ్చారు. మాకు ఉంది. నీ ఒక్క కేసా ఏంటి? నీకన్నా ముందు చాలా కేసులున్నాయి. మీ అమ్మాయి గురించి తెలిస్తే కబురు చేస్తాం వెళ్ళు అన్నాడు. అదేంటండి అలా అంటారు? అతను ఎవరనేది ఫోటో కూడా ఇచ్చాను కదా. మరెందుకు మీరు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మాకేం చేయాలో మాకు తెలుసు అని సీరియస్గా అన్నాడు. అక్కడికి కౌశల్ వచ్చి అంకుల్ ఏమైనా తెలిసిందా అని అడిగాడు. ఎక్కడ బాబు, వీళ్ళు 2 రోజుల తర్వాత రమ్మంటున్నారు. అవునా? ఫోటో ఇచ్చాం కదా, అతను ఎవరో ఇంకా మీకు తెలియలేదా? వచ్చిన ప్రతి వాళ్ళకి సమాధానం చెప్తూ కూర్చోవటమేనా నా పని? కానిస్టేబుల్ వాళ్ళని పంపించు అంటూ రూమ్లోకి వెళ్ళాడు. సార్ మీ అమ్మాయి ఆచూకీ తెలిస్తే మేము ఫోన్ చేస్తాం, మీరు వెళ్ళండి
మా ఇన్స్‌పెక్టర్ గారు చూస్తే కోప్పడతారు" అని వాడిని బయటికి పంపించాడు. "అంకుల్, ఆ ఇన్స్‌పెక్టర్‌ని చూస్తే నాకు అనుమానం వస్తుంది. అతని ఫోటోలో ఉన్న అతను ఎవరో తెలుసనుకుంటా" అన్నాడు కౌశల్. ఇన్స్‌పెక్టర్ రూమ్‌లోకి వెళ్ళి కాల్ చేసి "సార్, వాళ్ళు వచ్చారు. మీరు చెప్పమన్నట్లు చెప్పి పంపాను" అని చెప్పాడు. "వెరీ గుడ్. వాడెప్పుడు వచ్చినా అదే చెప్పు" అని అన్నారు ఫోన్‌లో. "అలాగే సార్. మీరేంటో మాకు తెలుసు. మీరు చెప్పినట్లే చేస్తాను. సార్, ఒక్క విషయం అడుగుతాను చెప్తారా" అని అన్నాడు. "చూడు దిలీప్, నువ్వేం అడదలుచుకున్నావో నాకు తెలుసు కానీ, నీకు నేనిప్పుడేమీ చెప్పలేను." "సరే సార్. మీరే తప్పు చేయరని నాకు తెలుసు. మీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి చేస్తాను." "అలాగే కావాల్సొస్తే అడుగుతాను. నువ్వు మీ వాళ్ళని మేనేజ్ చెయ్యి" అని అన్నాడు. "అలాగే సార్ ఉంటానని" ఫోన్ పెట్టేశాడు దిలీప్. కానిస్టేబుల్ కాంతారావు వచ్చి "సార్, వాళ్ళు వెళ్ళారు" అని చెప్పాడు. "సరే, నువ్వెళ్ళి నీ పని చూసుకో" అని చెప్పాడు. "అలాగే సార్" అని కానిస్టేబుల్ బయటకొచ్చాడు. ముకుందం, కౌశల్ ఇంటికి వచ్చారు. సావిత్రి ఆతృతగా "ఏమైందండి? అతనెవరో తెలిసిందా? అవని ఎక్కడ ఉంది? వెళ్దాం పదండి" అని హడావిడి చేస్తూ ఉంది సావిత్రి. "సావిత్రి ఆగు. మన అవని ఎక్కడ ఉందో ఇంకా తెలీలేదు." "ఏంటి? మన అవని గురించి తెలీలేదా? ఫోటో ఇచ్చానన్నారు కదా! మరింకా తెలియకపోవటం ఏంటి?" "పోలీసులు తెలుసుకొని ఫోన్ చేస్తానన్నారు సావిత్రి." "అంటే వాళ్ళు చెప్పేదాకా మనమ్మాయి ఎక్కడుందో తెలుసుకోలేమా? రాత్రి తీసుకువెళ్తుంటే ఎవరూ అడ్డుపడలేదు. అలా అడ్డుపడినట్లయితే నా కూతురిని అతను తీసుకువెళ్ళేవాడా?" అని ముకుందం మీద అరిచింది. "ఆంటీ, ఆ టైంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి అవనిని వాడు తీసుకువెళ్ళాడు. వాడు అవని మెడలో బలవంతంగా తాళి కడితే సరిపోతుందా? అది తెంచి పడేసి అవని మెడలో నేను తాళి కడతాను" అని కోపంగా అన్నాడు కౌశల్. రమ్య వచ్చి "ఆంటీ, అవని విషయం ఏమైనా తెలిసిందా?" అని అడిగింది. "లేదు రమ్య, ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు" అని బాధగా చెప్పింది సావిత్రి. "పోలీసులకు మన బాధ అర్థం కాదా ఆంటీ? వాళ్ళు వెతుకుతామనే చెప్తారు. మనం కూడా మన ప్రయత్నం చేసి అతనెవరో తెలుసుకోవాలన్నది. నేను నా ఫ్రెండ్స్‌కి ఫోటో పంపించి అతనెవరికైనా తెలిసేమో అడుగుతాను రమ్య. వాడెవడో తెలియాలి, అప్పుడు చెప్తాను" అన్నాడు కౌశల్. "పాపం మన అవని ఎలా ఉందో ఏంటో, దాని కళ్ళజోడు నా దగ్గరుంది. అది లేకపోతే అవనీకంతా మసగ్గా కనిపిస్తుంది రమ్య. అయ్యో, ఎన్ని కష్టాలు పడుతుందో" అని సావిత్రి ఏడుస్తుంటే రమ్య ఓదారుస్తూ పక్కన కూర్చుంది. సుబ్బులు టిఫిన్ రెడీ చేసి "రిషి బాబు, టిఫిన్ రెడీ చేశానని" పిలిచింది. బయట ఉన్న రిషి వచ్చి "సరే సుబ్బులు, ఇంక నువ్వెళ్ళు" అన్నాడు. "సరే, కొంతసేపటి తర్వాత వచ్చి వంట చేస్తాను బాబు" అన్నది. "నువ్వు రావాల్సిన పని లేదు లే సుబ్బులు. నాతో వచ్చిన అమ్మాయి పని చేయటానికి వచ్చింది. తను చేస్తుంది, అవసరమైతే పిలుస్తాను" అని అన్నాడు రిషి. "అదేంటి బాబు, నేను చేసే పని నచ్చటం లేదా?" "అలా ఏం లేదు సుబ్బులు. తనిక్కడ పని నేర్చుకోవటానికి వచ్చింది. ఇక్కడ సరిగా చేస్తే మన ఇంట్లో పని మనిషి పెట్టుకోవటానికి ఇక్కడే తీసుకొచ్చాను. ఈ 15 రోజులు నాకు నచ్చినట్లు చేస్తే మమ్మీ వాళ్ళకి కూడా నచ్చుతుంది. అందుకే తనకి చెప్పి తీసుకువచ్చాను. తాతయ్య, నాయనమ్మ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. తనకేదైనా అవసరమైతే నీకు కబురు చేస్తాలే సుబ్బులు" అని చెప్పాడు. "అలాగే బాబు, తప్పకుండా పిలవండి" అని అన్నది సుబ్బులు. "సరే సుబ్బులు" అని డబ్బులిస్తుంటే "ఎందుకు బాబు, నేనేం చేయటం లేదు కదా" అని అన్నది. "పర్వాలేదు తీసుకో, పిల్లల చదువులకు అవసరం కదా" అని అన్నాడు. సుబ్బులు తీసుకొని "మీకెప్పుడు ఏ అవసరమైనా ఫోన్ చేయండి బాబు, వస్తానని" చెప్పి వెళ్ళింది. రిషి మెయిన్ డోర్ వేసి పైన రూమ్‌లోకి వెళ్ళాడు. అవని స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిలబడి తన మొహం సరిగా కనిపించడం లేదని అద్దం టవల్‌తో తుడుస్తోంది. "ఎంత తుడిచినా కళ్ళజోడు లేకుండా ఎలా కనిపిస్తుంది? తుడిచింది చాలులే, టిఫిన్ పెడుదురా" అన్నాడు. "నాకేమొద్దు" అన్నది అవని. "నేను నిన్ను తినటానికి రమ్మని పిలవటం లేదు. పెట్టటానికి రమ్మని పిలిచాను." "నేను పెట్టేదేంటి? మీకు చేతులు లేవా? మీరు పెట్టుకోలేరా?" "ఇదిగో, ఈ పొగరే నాకు నచ్చదు. నాకెదురు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? మహా అయితే ఇంకొక చెంప మీద కొడతారు. లేదంటే విసురుగా దీని మీదకైనా నెడతారు. అంతే కదా" అని టవల్ తీసుకొని బాల్కనీలో ఆరేసొచ్చింది. "ఒక్క రోజుకే దెబ్బలకు అలవాటు పడ్డావా?" అని అన్నాడు. "రాత్రి నుంచి నేనెంత బాధ అనుభవిస్తున్నానో కళ్ళారా చూస్తూ ఉన్నారుగా. చూడు ఈ కాలు" అంటూ అరికాల్లో గాయం చూపించింది. తర్వాత చేయి పట్టుకుని ప్రతిసారి లాగటంతో అక్కడంతా ఎర్రగా అయిపోయి కనిపించింది.
తర్వాత చెంప మీద పడ్డ అతని చేతి గుర్తులు, తర్వాత టీపాయ్ తలకు తగలటంతో బొప్పి కట్టింది. అవన్నీ చూపించి, ఇంతకన్నా ఏం చేస్తావు అని బాధగా అన్నది. వేరే ఎవరైనా అయితే అయ్యో అని కనీసం మనసులో అయినా జాలిపడేవాడు. రిషి కళలో ఎలాంటి జాలి లేదు. నేనెంత బాధ పెట్టినా ఓర్చుకుంటావు, కానీ నువ్వు చేసిన పని నీ నోటితో చెప్పు, అంతే కదా అంటూ అవని ముందుకొచ్చి అవని కళ్ళలో కోపంగా చూశాడు. కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి. రిషి చూపుకి అవని గుండె జారిపోతుందేమన్నంత భయం వేసింది. ఈరోజు మనకు ఫస్ట్ నైట్ జరగాలి కదా, రాత్రి దాకా ఆగుదాం అనుకున్నా, కానీ ఇప్పుడు రాత్రి కాకుండా ఇప్పుడే మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం అనిపిస్తుంది అన్నాడు. రిషి మాటలకి అవని గుండె ఇప్పుడు నిజంగానే జారిపోయింది. ఏంటి మీరు అనేది? ఫస్ట్ నైట్ అని కళ్ళు పెద్దగా చేసి చూసింది. ఎందుకంత షాకు? పెళ్ళైన తర్వాత జరిగేదే కదా, ఏదో వింత పదం విన్నట్లు అలా షాక్ అయ్యో. చీచి, మీకు నాకు ఫస్ట్ నైట్ ఏంటి అని మొహం వికారంగా పెట్టింది. అవని అలా అనగానే బుగ్గలు ఒత్తి పట్టుకొని, పెళ్లికి ముందే వాడితే కమిట్ అయ్యావా, అందుకే నాతో ఫస్ట్ నైట్ అంటే చీచి అంటున్నావా అని అవని ఫేస్ వైపు చూస్తూ అన్నాడు. ఆ మాట వినగానే అవని చాచి పెట్టి కొట్టింది. చెంప మీద దెబ్బ పడగానే అవని బుగ్గలు వదిలి చెంప మీద చేయి పెట్టుకొని అవని వైపు కళ్ళార చేసి చూశాడు. నువ్వేం చేసినా ఊరుకుంటున్నాను కదా అని నా క్యారెక్టర్ గురించి పిచ్చివాగుడు ఆగితే చంపేస్తానని వేలు చూపించి మరీ చెప్పింది. రిషి తను మాట్లాడిన దాని గురించి ఆలోచించకుండా అవని కొట్టిన దాని గురించి ఆలోచించి, నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అంటూ 2 భుజాలు పట్టుకొని అడిగాడు. నిన్నటి నుంచి మీరు ఏం చేస్తున్నా భరిస్తున్నాను కదా అని ఏమన్నా సహిస్తానని అనుకోవద్దు. ఏంటే నువ్వేదో పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు, నీ గురించి నాకు బాగా తెలుసు అంటూ ఓణి పట్టుకొని లాగాడు. ఓణి ఊడి రిషి చేతిలోకి పోయింది. రిషి చేసిన పనికి అవని షాక్ అయి 2 చేతులు గుండెలు కడ్డి పెట్టుకుంది. రిషి ఓణిని విసిరేసి అవని దగ్గరకు వచ్చి హక్ చేసుకొని కిస్ చేయబోతే అవని విసురుగా నెట్టి బయటికి వెళ్ళబోయింది. రిషి వెనక్గా అవని నడుం చుట్టూ చేయి వేసి పట్టుకొని అలాగే ఎత్తుకొచ్చి బెడ్ మీద పడేశాడు. నీకు తాళి కట్టిన మొగుడు మాట వినకుండా ఎక్కడికే పారిపోదామని చూస్తున్నావు అని అవని పక్కన పడుకున్నాడు. అవని కోపంగా పైకి లేవబోతుంటే లేవనివ్వకుండా అవని మీదకి వచ్చి 2 చేతులు పట్టుకుని బలవంతంగా అవనిని కిస్ చేశాడు. అవని గింజుకుంటూ, నేను నీకు చేసిన అన్యాయం ఏంటి, అది చెప్పకుండా ఇలా చేయటం మీకు ఏమైనా న్యాయంగా ఉందా, మీకు అసలు జాలి దయ లేదా? అవని గింజుకోకుండా గట్టిగా పట్టుకొని, నువ్వు జాలి దయ గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అని రాక్షసంగా అవని చెంప మీద కొట్టాడు. మీరు కొట్టినా తిట్టినా ఏ పని చేయమన్నా చేస్తాను, నన్ను వదిలేయండి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నా. రిషి హృదయం కరగలేదు సరికదా. అవని అలా ఏడుస్తుంటే లోపల చాలా సంతోషంగా అనిపించి అవని ఒంటి మీద ఉన్న బట్టల మీద చేయి వేశాడు. అవని వెంటనే రిషిని వెనక్కి నెట్టి పైకి లేచింది. రిషి తాచుపాములాగా పైకి లేచి, ఏంటి తెగబెట్టి చేస్తున్నావు, నీకేదో కొత్త అయినట్లు అన్నాడు. నువ్వు మనిషివే కాదు కదరా, మనిషివే కదరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అలాంటి దాన్ని కానని. ఆ రూమ్ రీసౌండ్ వచ్చేలా అరిచింది. నువ్వు అంతలా గొంతు చించుకొని అరిస్తే నువ్వు మంచిదని అవుతావా అని అంతే సీరియస్గా అన్నాడు రిషి. ప్లీజ్ రిషి గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి. మీరేదో పొరపాటు పడ్డారు, మీకు నేను ఎలాంటి ద్రోహం చేయలేదు. మీరు సరిగా మళ్ళీ ఎవరో కనుక్కోండి, మీకేం జరిగిందో నాకు తెలియదు, కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అవని కన్నీళ్లు చూసినా కూడా రిషి మనసు మారలేదు. నువ్వు నేనెంత సమర్థించుకోవాలని చూసినా చేసిన పాపం ఎక్కడికి పోదు అని రిషి దగ్గరకు వస్తుంటే వెనక టేబుల్ మీద ఫ్లవర్ వాజుని చూసి తీసి చేతిలో పట్టుకొని 2 చేతులు వెనక పెట్టుకుంది. రిషి అది గమనించకుండా ముందుకు వచ్చాడు. రిషి తన ముందుకు రాగానే ఫ్లవర్ వాజ్తో తల మీద ఒకటేసింది. రిషి తల పట్టుకొని అవని వైపు కోపంగా చూస్తూ, నీకు ప్రాణాలు తీయటం అలవాటే కదా అన్నాడు. రిషి మాటలకు అవని కోపం వచ్చి, నీలాంటి పశువు నుంచి నన్ను నేను కాపాడుకోవటానికి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను, అవునా అంటూ దెబ్బతిన్న పులిల రిషి తన తలకు తగిలిన దెబ్బను కూడా లెక్క చేయకుండా అవని మీదకొచ్చాడు. రిషి అలా వస్తాడని ఊహించని అవని భయంతో వెనక సోఫాలో పడింది. అవని అలా కొట్టడంతో రిషికి ఆలోచించే స్థితిని కోల్పోయి అవని అన్నట్లు నిజంగానే పశువు మీద పడ్డట్టు పడ్డాడు. తన తల నుంచి బ్లడ్ కారుతున్నా లెక్క చేయలేదు. రిషి నుంచి తనను ఎంత కాపాడుకోవాలని చూసినా తన వల్ల కాలేదు. రిషి బలం ముందు తనేమీ చేయలేకపోయింది. తన జీవితం ఈ రోజుతో నాశనం అయిపోయిందని ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. అప్పుడే రిషి ఫోన్ మోగింది. ఫోన్ సౌండ్ వినగానే అవని మీద పట్టు సడలించాడు రిషి. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.